నా పేరు ప్రొఫెసర్ ఎన్ఏడిపాల్, బహుజన మేధావుల వేదిక, ఆల్ ఇండియా బహుజన ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ముఖ్యంగా ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, మాజీ డీజీపీ గారు, అదేవిధంగా మరి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో, లక్కే రాజారావు గారి అధ్యక్షులు, వీరి ముగ్గురు నాయకత్వంలో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి. కాశీరామ్ గారి యొక్క పనితనం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, పెరియార్ గారి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వద్దు, రాజ్యాధికారమే ముద్దు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే, ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే, పక్క రాష్ట్రం కానీ పక్క రాష్ట్రంలో ఈ దళితులు అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా 5 పైచీలకు అధికార వర్గంలో మంత్రులు గాను, స్పీకర్లు గాను ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులను ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు. ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎంపీ మినిస్టర్లు రావాలి, మీ జనాభా శాతాన్ని నుంచి మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి. సో దయచేసి దాన్ని మీరు సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అంటున్నారు, కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తాం. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని మంత్రివర్గంలో కూడా ఇవ్వాలనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు సూపర్ 6 అని చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తిని ఇస్తా ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, మీకు అధికారం చెప్పారు. కాబట్టి మీరు వారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని అనేటువంటిది ఇవ్వాలనేటువంటి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక తరఫున మేము మరొకటి విషయం ఏంటంటే, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కనీసము నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది లేదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే 1200 పైచీలకు ఉన్నటువంటి ఒకప్పుడు అంతమంది అధ్యాపకులు ఉండేవాడు. ఈ రోజున 190 మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కడ 1200, ఎక్కడ 190. అటువంటి కేవలం చిన్న చిన్న గెస్ట్ ఫ్యాకల్టీలతోనూ మిగతా వాటితోనూ మీరు పిల్లలకి విద్య నేర్పిస్తే అది నాణ్యమైన విద్య అవుద్దా? నిజంగానే నారా లోకేష్ బాబు గారు గౌరవమైనటువంటి విద్యామంత్రి గారు వారు చొరవ తీసుకుని చేస్తామని ఎంతో ఉత్సుకుతూ ఉన్నారు. కానీ మీరు నిజంగా దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపి నాణ్యమైన విద్యని బహుజనులకి అందించాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఏ సమస్యల మీద కూడా ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఇంకా పిల్లల స్కూల్ సమస్యలు కానీ చాలా పదహారు కూడా మన ప్రభుత్వాలు చెప్పడమే కానీ చేతల్లో మాత్రం చూపించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే ఎక్కడ కూడా పేదవాడు వెళ్ళేది హాస్పిటల్కి, ఆ పేదవాడికి సరైన వైద్యం అందటం లేదు. కానీ ఏమంటే హాస్పిటల్లో ఆ సిబ్బంది చెప్తుంది ఏంటంటే, మా ఇక్కడ సరైన పరికరములు లేవు, సరైన స్టాఫ్ లేదు, సరైన మందులు లేవని ఆ స్టాఫ్ వాళ్ళు చెప్పేసి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడకి పోసి ఆడ పంపిస్తుంది తప్ప ఆ పేదవాడు అక్కడ వైద్యం జరగలేదు. దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎక్కడో అక్కడ సరైన వైద్యం అందించి ఆ పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని మందులు ప్రైవేట్ హాస్పిటల్ రాయడం, కొన్ని స్కానింగ్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ రాస్తున్నారు. కానీ హాస్పిటల్కి వచ్చేది పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు ఎక్కడ తీసుకోవాలన్నా, నేను స్కానింగ్ తీసుకోవాలన్నా, నేను బెటర్ చెక్ చేయాలన్నా, నేను రక్తపరీక్ష చేసుకోవాలన్నా బయటికి రాసి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి అమ్ముడుపోయి కమిషన్లు అంతా దుంచుకుని వాళ్ళు వైద్యానికి బయటకు పంపిస్తుంది తప్ప హాస్పిటల్ సరైన వైద్యం జరగలేదు. దానికి ఉదాహరణకి ఇక్కడ మా కామరకోట మండలం కామరకోట పెద్ద హాస్పిటలే, ఏలూరులో కూడా చాలా స్కానింగ్లు బయట హాస్పిటల్లో రాస్తున్నారు. దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి అక్కడ వచ్చిన పేదవాళ్ళకి సరైన వైద్యం అందించి మెరుగైన పేదవాడిని కాపాడాలని ఈ ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.
జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు వేలూరు జిల్లా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయినటువంటి పి పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి లక్కే రాజారావు గారు, ఈ రథసారథుల ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి నడుస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సమస్యలతోటి ఈ రోజున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అధికారంలో వచ్చే ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు ఉపాధి లేదు. మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు బీసీలు పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరి స్త్రీ శక్తి అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సును అమలు చేశారు. దానికి సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు మహిళలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అంటే ఉపాధి కోరుకుంటున్నారు. మాకు ఆర్థికంగా మేము ఎదగడానికి మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, వెనుకబడినటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు కోరుతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తారంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలుగా మేమేం అడుగుతున్నామంటే ప్రతి మహిళ కూడా 15,000 రూపాయలు నెలకు సంపాదించుకునే ఆదాయాన్ని మేము కల్పించమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలి త్వరలోనని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, అలాగే చిన్నపిల్లల మీద, మరి ముసలి వాళ్ళ వరకు కూడా అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి మీరందరూ కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.